సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. రైట్, చూడండి. సో నేనేం చెప్పాను ఇక్కడ, ఎస్ ఇస్ ఈక్వల్ టు టీ క్యూబ్ మైనస్ 3t స్క్వేర్ ప్లస్ 2. నా నేను ఇప్పుడు ఎవరు అడుగుతాను వాళ్ళు నాకు చెప్పాలి. ఓకే, వెలాసిటీ డెఫినేషన్ ఫార్ములా ఏంటి? v ఈజ్ ఈక్వల్ టు రవి గణేష్, v ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఐ థింక్ రవి గణేష్ నడలేడు, తెలియదు నాకు, సారీ. ఓకే రైట్. సో ds by dt, that means we have to derivate this s equation with respect to time. So d by dt of t cube minus 3t square plus 2. ఎలా అయితే మనం x క్యూబ్లో x స్క్వేర్లో ఫార్ములాస్ని ఎలా అయితే డెరివేట్ చేస్తామో విత్ రెస్పెక్ట్ టు t ఉన్నప్పుడు t క్యూబ్ను అలా చేస్తాం. ఓకే, సో x ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది? మనకి d by dx వస్తుంది. ఇక్కడ t ఉంది కాబట్టి ఇక్కడ మనకి dt వచ్చింది. సో నౌ d by dx of x cube formula will be 3 into x square. So basic formula of derivation వచ్చి x power n is equal to n into x power n minus 1. So d by dx of x cube will be 3 into x square. సో మరి అదే విధంగా ఏమవుతుందంటే మన t క్యూబ్ ఏమవుతుంది మనకి 3 into t స్క్వేర్ మైనస్ 3 మల్టిప్లయింగ్ కాన్స్టెంట్, ఇక్కడ సెకండ్ అది అట్లే రాస్తాను. t స్క్వేర్ని డెరివేట్ చేస్తే ఏమవుతుందంటే నాకు 2t ప్లస్ 2ని డెరివేట్ చేస్తే 2 కాన్స్టెంట్ కాబట్టి 2ని డెరివేట్ చేస్తే ఏమొస్తుంది నాకు 0. సో ఇట్ విల్ బి 3t స్క్వేర్ మైనస్ 60. ఇది వెలాసిటీ యొక్క ఈక్వేషన్. నౌ ఈ వెలాసిటీ యొక్క ఈక్వేషన్కి మనం ఏం కనుక్కోవాలి? వెలాసిటీ అట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2 seconds. ఓకే, సో ఈ వెలాసిటీ ఈక్వేషన్ మనకి ఏమైతే వచ్చిందో 3t స్క్వేర్ మైనస్ 60 అనేదాన్ని ఇక్కడ t ఈజ్ ఈక్వల్ 2 పెట్టండి. సో అప్పుడు ఏమవుతుంది నాకు 3 into 2 స్క్వేర్ మైనస్ 6 into 2. సో 3 into 2 స్క్వేర్ అంటే మళ్ళీ 6 స్క్వేర్ రాయొద్దండి, ఫస్ట్ స్క్వేర్ చేయండి. 2 స్క్వేర్ 4, 3 4s are 12, minus 6 2s are 12. The answer is 0. So the velocity after t is equal to 2 seconds is 0. And acceleration a is equal to a ఫార్ములా ఏంటి మనకి? dv by dt. dv by dt. సో v ఆల్రెడీ మనకు వచ్చింది, సబ్స్టిట్యూట్ చేయకుండా v వాల్యూ మనకి ఎంత? 3t స్క్వేర్ మైనస్ 60. చూడండి, వెలాసిటీ కనుక్కోవాలంటే డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ని డెరివేట్ చేస్తే మనకు వెలాసిటీ వచ్చింది, తర్వాత సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ వచ్చింది. సబ్స్టిట్యూట్ చేయకుండా మనకు వెలాసిటీ యొక్క ఈక్వేషన్ వచ్చింది. ఆ వెలాసిటీ యొక్క ఈక్వేషన్ని మళ్ళా డెరివేట్ చేస్తే a ఈజ్ ఈక్వల్ టు dv బై dt కాబట్టి సో యూ విల్ గెట్ d బై dt ఆఫ్ 3t స్క్వేర్ మైనస్ 60. దట్ విల్ బికమ్ 3 into t స్క్వేర్ చేసే 2t మైనస్ 16 చేసే 6. సో 60 మైనస్ 6, t వాల్యూ మనం 2 పెట్టుకుంటే 6 into 2 మైనస్ 6, 12 మైనస్ 6 6. ఓకే, సో మనకి యూనిట్ కాబట్టి 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వేసుకోవచ్చు అలాగా. సో డిస్ప్లేస్మెంట్ డెరివేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది, వెలాసిటీని డెరివేట్ చేస్తే యాక్సలరేషన్ వస్తుంది. ఓకే, సో ఇది డౌట్. ఎవరికైనా డౌట్ ఉందా మనకి ఈ ప్రాబ్లంలో? సో ఐ థింక్ ఎవరికి డౌట్ లేదని అనుకుంటాను. దెన్ వీల్ డిస్కస్ ఎ ప్రాబ్లమ్ విచ్ ఇస్ గివెన్ ఇన్ ద పీడిఎఫ్. సో ప్రాబ్లమ్ మీద డిస్కస్ చేద్దాం. ఏరా మునిసాయి సార్, అర్థం కాలేదా? ఏం లేదు, డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఇస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? s is equal to t cube minus 3t స్క్వేర్ ప్లస్ 2 ఇచ్చాడు. డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ మనకి డెఫినేషన్ ఆఫ్ వెలాసిటీ ప్రకారము వెలాసిటీ అంటే ఏంటి? ds బై dt. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వెలాసిటీకి నార్మల్ డెఫినేషన్ ఏంటి? చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై చేంజ్ ఇన్ టైం. సో దాన్నే మనం ఒక ఇన్స్టెంట్లో కనుక్కోవాలంటే ds బై dt డెరివేట్ చేస్తాం. సో v is equal to ds బై dt. గుర్తుపెట్టుకో, వెలాసిటీకి ఈ ds బై dt అని చాలా రకాల గుర్తుపెట్టుకోవచ్చు. ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి? v is equal to ds బై dt అంటే నార్మల్గా వెలాసిటీ అంటే ఏంటి? స్పీడ్ బై టైం, డిస్టెన్స్ బై టైం ఆర్ డిస్ప్లేస్మెంట్ బై టైం, అంతే కదా. గుర్తుపెట్టుకోండి, వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం, దాన్నే డెరివేటివ్గా రాసుకో. ds బై dt ఈజ్ నోన్ యాజ్ వెలాసిటీ. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఇచ్చాను నేను, s is equal to t cube minus 3t స్క్వేర్ ప్లస్ 2 ఇచ్చాను డిస్ప్లేస్మెంట్.
దీన్ని డెరివేట్ చేయి. డెరివేషన్ ఫార్ములాస్ నీకు వచ్చు కదా, టీ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్, ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ ఏంటి మనకి 3x². మరి అదేవిధంగా టీ క్యూబ్ డెరివేటివ్ ఏమవుతుంది నాకు 3t² మైనస్ 3t² డెరివేట్ చేయి. 3 చేస్తే 3 అలానే ఉంటుంది, 3 మల్టిప్లైయింగ్ కాన్స్టెంట్ కాబట్టి 3ని సపరేట్గా చేయము. t² చేస్తే ఏమొస్తుంది నాకు 2t. సో 3t² మైనస్ 6t ప్లస్ 0. సో ఇట్ విల్ బికమ్ 3t² మైనస్ 6t. t వాల్యూ 2 రీప్లేస్ చేసుకుంటా నేను. సో 3 ఇంటూ 2² మైనస్ 6 ఇంటూ 2. సో 12 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ a ఈజ్ ఈక్వల్ టు dv బై dt. సో d బై dt ఆఫ్ వెలాసిటీ అంటే నాకు 3t² మైనస్ 6t. సో 3 ఇంటూ 2t మైనస్ 6. సో 6t మైనస్ 6, t బదులు 2 రీప్లేస్ చేసుకుంటే 12 మైనస్ 6, 6 ఇస్ ది ఆన్సర్. సో ఈ విధంగా మనము కనుక్కుంటాం, రైట్. ఇప్పుడు ఒక ప్రాబ్లం అయితే చేద్దాం. సింపుల్ డెరివేషన్ గుర్తుంటే ఈజీగా చేయొచ్చు. అంటే ప్రాక్టికల్గా రాదు, నేను ఇక్కడ ఇచ్చాను ఒక ప్రాబ్లంకి ఆన్సర్లో వచ్చింది. ప్రాక్టికల్గా మనకి ఎంతో కొంత వాల్యూ వస్తుంది. ఓకే, దాని గురించి ఏం వాల్యూ 0 రావచ్చు, 0 రాకపోవచ్చు. సో దాని గురించి ఏం భయపడద్దు. ఓకే రైట్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. సో ద రిలేషన్ 3t is equal to root 3x plus 6 describes the displacement of a particle in one direction where x is in meters and t is in seconds. The displacement when velocity is 0 అంటున్నాడు. అసలు అద్భుతమైన క్వశ్చన్ ఇది. క్వశ్చన్ ఏమి ఇచ్చాడో ఫస్ట్ అర్థం కావాలంటే మీకు 2 minutes పడుతుంది. చదవండి, నీట్గా చదవండి. సో 3t is equal to root of 3x plus 6. సో రూట్ x ఉందా లేదా చూద్దామనండి. రూట్ 2 కూడా x ఉన్నది. ఓకే, సో 3t is equal to root of 3x plus 6 describes the displacement of particle in x in t seconds. x అనేది ఏంటి? డిస్ప్లేస్మెంట్ అంట. x is displacement and t is time. X is displacement and t is time. Now what we need to find is that displacement x when velocity is 0. velocity ఎక్కడైతే 0 అవుతుందో అక్కడ x వాల్యూ ఎంత మనం కనుక్కోవాలి. చాలా మంచి క్వశ్చన్. డెఫినెట్గా జేఈ మెయిన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జేఈ మెయిన్స్లో మనం ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాగా చూడండి, ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్, ఎస్ బదులు ఎక్స్ ఇచ్చాడు, అంతే తేడా. టైం అంటే టీ, ఒక రిలేషన్ అయితే ఇచ్చాడు. సో నో వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ వెన్ వెలాసిటీ 0. వెలాసిటీ 0 అయినప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత కనుక్కోమన్నాడు. రైట్, నేను చెప్తాను చూడండి, లేట్ చేయకుండా నేను చెప్తాను చూడండి. ఫస్ట్ 3t ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 3x plus 6 కదా. అయితే ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను చూడండి. మనం డిస్ప్లేస్మెంట్ని యూస్ చేసుకొని వెలాసిటీ కనుక్కోవాలంటే ఈక్వేషన్ డిస్ప్లేస్మెంట్లో ఉండాలా, టైంలో ఉండాలా? గుర్తుపెట్టుకోండి, డిస్ప్లేస్మెంట్కి ఒక ఈక్వేషను డెరివేట్ చేస్తే మన వెలాసిటీ వస్తుంది. మనం డెరివేట్ విత్ రెస్పెక్ట్ టు టైంతో చేస్తాం. అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఈక్వేషను ఏ వేరియబుల్లో ఉండాలి? ఎక్స్లో ఉండాలా, టీలో ఉండాలా? నేను అడిగిన దానికి బాగా ఆలోచించి చెప్పండి. డిస్ప్లేస్మెంట్ మనం డెరివేట్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు టైంతో, డిస్ప్లేస్మెంట్ని మనం విత్ రెస్పెక్ట్ టు టైంతో చేస్తే వెలాసిటీ వస్తుంది. అయితే డిస్ప్లేస్మెంట్ని విత్ రెస్పెక్ట్ టు టైంతో డెరివేట్ చేయాలంటే డిస్ప్లేస్మెంట్ ఏ వేరియబుల్లో ఉండాలి? ఎక్స్లో ఉండాలా, టీలో ఉండాలా? చెప్పండి. ఎనీవన్ కెన్ టెల్. డెఫినెట్గా టీలో ఉండాలి, ఎందుకంటే టీలో ఉంటేనే కానీ విత్ రెస్పెక్ట్ టు టైంతో చేస్తాం. సో ఇది కరెక్ట్ అమ్మా. ఓకే, సో రిమైనింగ్ వాళ్ళు కూడా అర్థమైంది అనుకుంటాను. మనకి ఈక్వేషన్ అనేది టైంలో ఉండాలి, అప్పుడే మనం విత్ రెస్పెక్ట్ టు టైంతో డెరివేట్ చేస్తాం. సో కాబట్టి ఫస్ట్ ఎక్స్కి ఈక్వేషన్ రాసుకోండి. ఎక్స్కి ఈక్వేషన్ రాసుకోవాలంటే ఎక్స్ సపరేట్ చేసుకోండి. ఈ 6 అవతల పంపిస్తాను చూడండి. నేను 3t minus 6 is equal to root of 3x. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను. సో 3t minus 6 whole square is equal to root 3x whole square. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది? నాకు a minus b whole square. సో a square plus b square minus 2ab, 2 3 6, 6 6 36 is equal to root 3 square root cancel అయితే 3x.
ఇక్కడ రాస్తాను చూడండి. 3x is equal to 9t square minus 3060 plus 36. ఇక్కడ మనకి x ఒకటి సరిపోతుంది కాబట్టి 3 అవతల పోతే ఏమవుతుంది నాకు డివైడ్. సో దాంతో డివైడ్ చేసుకుంటే 3t స్క్వేర్ మైనస్ 12t ప్లస్ 12. సో ఇది x is equal to 3t స్క్వేర్ మైనస్ 12t ప్లస్ 12. ఓకే, సో ఇది ఈక్వేషన్ ఫర్ డిస్ప్లేస్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ t. నో వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ వెలాసిటీ కనుక్కుందాం. ఎందుకు కనుక్కోవాలి అంటే వెలాసిటీ 0 అవ్వాలని చెప్తున్నాడు. సో డెరివేట్ చేద్దాం. dx by dt విల్ గివ్ అస్ వెలాసిటీ. 3 into 2 స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది నాకు 2t మైనస్ 12 into t చేస్తే ఏమొస్తుంది నాకు 1. ఆ పక్క 12 కాన్స్టెంట్ కాబట్టి దాన్ని చేస్తే 0. సో v is equal to 60 minus 12. ఈ వెలాసిటీ ఏమవ్వాలంటే మనకి 0 అవ్వాలంటే చూడండి ఇక్కడ ఇచ్చారు చూడండి. ద డిస్ప్లేస్మెంట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్లో సెకండ్ పార్ట్ చదవండి. ద డిస్ప్లేస్మెంట్ వెన్ వెలాసిటీ 0 అన్నాడు కాబట్టి వెలాసిటీ 0 చేసుకోండి. సో 60 minus 12 is equal to 0. 60 is equal to 12. 6 1 jar 6 2 jar. T is equal to 2 seconds. సో టైం t is equal to 2 seconds దగ్గర మనకు వెలాసిటీ 0 అవుతుంది. ఇప్పుడు ఆ టైం దగ్గర మనం ఏం కనుక్కోవాలి? డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? x. సో టైం 2 ఎత్తి డిస్ప్లేస్మెంట్ రీప్లేస్ చేయండి. వాడు వెలాసిటీ 0 అవుతుందని చెప్పి మనకి హింట్ ఇచ్చాడు. ఆ హింట్ని ఉపయోగించుకొని మనం టైం కనుక్కున్నాం. వాడు కనుక్కోమంటే లాస్ట్కి ఏంటి? డిస్ప్లేస్మెంట్ కనుక్కోమని చెప్పాడు కాబట్టి ఆ టైంని డిస్ప్లేస్మెంట్ ఒక ఈక్వేషన్లో పెట్టేసేయండి. ఓకే, సో చూడండి ఇప్పుడు. సో దేర్ ఫోర్ ఎక్స్ అట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2 seconds ఈజ్ ఈక్వల్ టు 3 into 2 స్క్వేర్ మైనస్ 12 into 2 ప్లస్ 12. చూడండి డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ మనకి ఇది ఎల్లో కలర్లో రౌండ్ అప్ చేస్తున్నాం కదా. అక్కడ టైం ఎంత వచ్చింది మనకి? ఇప్పుడు 2 వచ్చింది కదా, అది పెట్టేసేయండి. సో 3 into 4 minus 12 2s are 24 plus 12. So 12 minus 24 plus 12, 12 plus 12 24, 12 minus 24 0. So 0 is the answer. ఉందా మనకి 4 ఆప్షన్స్లో? యా, ఆప్షన్ డి 0. చెక్ చేద్దామా? ఎస్, ఎగ్జాక్ట్లీ వీ గాట్ కరెక్ట్ ఆన్సర్ 0. సేమ్ మనం ఎలా అయితే చేస్తాం అలానే వచ్చిందనమాట. సో చూడండి ఇదంతా కూడా మనము ముందు చూసుకొని చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం కామన్ సెన్స్ అప్లై చేస్తే సేమ్ మనం ఎలా చేస్తాం అలానే ఉంది ఇక్కడ కూడా. సో కాబట్టి నేను మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇస్తాను. ఇక్కడ మనం ప్రాబ్లమ్ 7 చేస్తాం మనము. అక్కడ ప్రాబ్లమ్ 6 ఇవన్నీ కూడా మీరు ఓన్గా చేయగలుగుతారు. అంటే మరీ బేసిక్సే, అవన్నీ కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో ప్రాబ్లమ్ 8, ప్రాబ్లమ్ 9, ప్రాబ్లమ్ 11 ఇంకా ఇవన్నీ కూడా చూడండి. ప్రాబ్లమ్ 12 చూడండి. ఇందాక మనం ర్యాండంగా ఇచ్చిన ఒక ఎగ్జాంపులే. s ఈజ్ ఈక్వల్ టు 2t స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ 4. ఇవన్నీ ఇందాక కూడా డిస్కస్ చేస్తాం కదా. సో ప్రాబ్లమ్ 13 అంతే, ప్రాబ్లమ్ 14 అంతే, 15 16 17 నార్మల్ పైథాగరస్ థియరమ్ మీరు చేయొచ్చు. ఇక్కడ ఏదో మీరు ఉందని చెప్పి ఇక్కడ చూసి చేయొద్దండి, మీ ఓన్గా చేయండి. ఇంకొక ఇంపార్టెంట్, ఇక్కడ ఆన్సర్లు ఉన్నాయని కూడా చేయొద్దండి. ఇక్కడ ఆన్సర్లు చూడకుండా చేయండి. ఆన్సర్ చూసి చేస్తే డెవలప్ అవ్వలేరు. చూడకుండా చేయండి. డౌట్ వస్తే నన్ను అడగండి, అంతేగాని అక్కడ ఆన్సర్ చూడొద్దండి. ఎందుకంటే అక్కడ ఆన్సర్ అసలు చాలా సంబంధం లేకుండా ఉంటుంది ఒకసారి. ఓకే రైట్. ప్రాబ్లమ్ 18 డెరివేషన్, ప్రాబ్లమ్ 19 యాక్సలరేషన్ కాన్సెప్టే. ఓకే ఓకే సో ప్రాబ్లమ్ 19. ఓకే సో టిల్ ప్రాబ్లమ్ 19 ఐ థింక్ అర్మాన్ ఇస్ టాకింగ్. ఓకే సో హోంవర్క్ ఫ్రమ్ ప్రాబ్లమ్ 4 problem 4 to problem 19. So today's homework May 25 కదా. యా గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం 4 టు ప్రాబ్లం 19 దేంట్లో చూస్ చేయాలి? జేఈఈ పీడిఎఫ్. ఆన్సర్ చూడకుండా చేయండి. చేసిన తర్వాత నాకు ఆన్సర్స్ అందరూ పెట్టాలి. సో డెడ్ లైన్ వచ్చి అర్మాన్ మ్యూట్ చేసుకో.
సో డెడ్ లైన్ వచ్చి టుమారో ఈవినింగ్ 6 కాదు 8 PM అనుకోండి. సో 8 o'clock నాకు చేసి పంపించండి, 8:30 లోపల చేసి పంపించండి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేస్తే ఇంకా మీకు కాన్సెప్ట్ బాగా డెవలప్ అవుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ.